హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఉన్మాదిగా మారిన భర్త భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 24 బుధవారంన జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానంతో భర్త వెంకటేష్ కేవలం తన భార్యనే కాకుండా కన్న కూతురిని కూడా చంపేందుకు ప్రయత్నించిన వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. డిసెంబర్ 24వ తేదీన జరిగిన ఈ దారుణంలో వెంకటేష్ మృగంలా ప్రవర్తించాడు. తన ఇద్దరు పిల్లలు, కుమార్తె సాత్విక, కుమారుడు నరేందర్ చూస్తుండగానే భార్య త్రివేణిపై దాడి చేశాడు. ఆపై తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న తల్లిని చూసి తట్టుకోలేక ఆమెను కాపాడేందుకు కుమార్తె సాత్విక పరుగున వచ్చింది. తల్లిని కాపాడబోయినా కన్న కూతుర్ని చూసి కూడా తన తండ్రి మనసు కరగలేదు. పైగా కూతుర్ని కూడా చంపాలనే ఉద్దేశంతో ఆమెను మంటల్లోకి నెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోగా అదృష్టవశాత్తు కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. గతంలో భర్త వేధింపులు తాళలేక త్రివేణి పుట్టింటికి వెళ్లిపోగా మారిపోతానని నమ్మించి తీసుకువచ్చిన వెంకటేష్ ఇలా పక్కా పథకం ప్రకారం ఆమెను అంతం చేశాడు. ఈ అమానుష ఘటనపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. 12 గంటల వ్యవధిలోనే వెంకటేష్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. గృహహింస, హత్య సెక్షన్ల కింద నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.